ముక్తాదేవి గారు ఊళ్ళో లేరా విరాట్ గారు? లేరు. ఇవాళ రేపో రావచ్చు. భూమి ఈ నేరం చేసిందంటే ఆవిడ అస్సలు నమ్మదు. ఆవిడొచ్చాకే ఏదైనా డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. నాన్ సెన్స్. కళ్ళారా చూసి ఒంటి మీద బంగారంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని మళ్ళీ పెద్ద ఆవిడొచ్చేదాకా ఆగమంటావేంటి విరాట్? అవసరం లేదు ఇన్స్పెక్టర్. నందిక కంప్లైంట్ ఇస్తుంది. వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి. ఇలాంటి వాళ్ళని ఇలాగే వదిలేస్తే రాత్రికి రాత్రే ఊరు వదిలి పారిపోతారు. మా నాన్నమ్మ దీన్ని బాగా నమ్మిన మాట నిజమే, కానీ ఇలాంటి దొంగ పని చేస్తే ఆవిడ కూడా క్షమించదు. స్టేషన్కి వచ్చి నేను కంప్లైంట్ ఇస్తాను. అరెస్ట్ చేయండి వీళ్ళని. ఏంటి మీరు అమ్మమ్మ వచ్చేదాకా ఆగలేరా? ఆవిడ ఊళ్ళో లేనప్పుడు ఈ ఇంటి బాధ్యత నీకప్ చెప్పింది. నువ్వు ఉండగానే దొంగతనం జరిగితే నీతో పాటు నాకు మాటొస్తుంది. ఆవిడొచ్చేలోగా వీళ్ళని అరెస్ట్ చేసి సెల్లో వేసి 4 బాధితే మొత్తం నగలు ఎవరికిచ్చిందో, ఎక్కడ దాచిపెట్టమని చెప్పిందో మొత్తం బయటపడుతుంది. ముక్తాదేవి గారు వచ్చే వరకు ఇక్కడే మీ కస్టడీలోనే ఉంచొచ్చు కదా. పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు పోలీస్ స్టేషన్లో ఉంచడం ఎందుకు? ఏంటి మీకు వాళ్ళని చూస్తే అంత జాలేస్తుందా? దొంగతనం జరగడం నిజం, వీళ్లే చేశారు అనేది కూడా నిజం. కంప్లైంట్ ఇస్తే తీసుకోవడం లేదని కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్పమంటారా, లేక కంప్లైంట్ తీసుకుంటారా? కమిషనర్ గారి పేరు చెప్పి బెదిరించినందుకు తీసుకోవడం లేదు. కంప్లైంట్ రాగానే యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మా డిపార్ట్మెంట్కు ఉంది, అందుకే తీసుకుంటున్నాను. కానిస్టేబుల్స్, భూమిని కొండమని జీప్ ఎక్కించండి. ఇన్స్పెక్టర్, చూశారుగా మీ అమ్మగారే పట్టుబడుతున్నారు. మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి సంతకం చేయాల్సి ఉంటుంది. అలాగే సార్. పదండి ఇన్స్పెక్టర్ బాబు, నా ఏపు న్యాయం ఉన్నది. ఏడకైనా వస్తాను. నా అనుకుండమ్మ నిర్దోషులమని ఎప్పటికైనా తేలిపోతుంది. నాను ఏ తప్పు చేయలేదని మీరొక్కరైనా నమ్మితే చాలు విరాట్ బాబు. భూమి, పదండి. ఇన్స్పెక్టర్, వాళ్ళ చేతులకి బేడీలు వేయండి, లేకపోతే పారిపోతారు. మీరు సినిమాలు ఎక్కువగా చూస్తారా? మూవ్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,